హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ డేట్ ఛానల్. హైదరాబాద్లో అయితే మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో 100+ కంపెనీస్ అయితే వస్తున్నాయి. 20,000+ జాబ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అర్హత 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, నర్సింగ్, ఫార్మసీ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు జాబ్ కావాలి, మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఈ మెగా జాబ్ మేళాకి అయితే అటెండ్ అవ్వండి. ఇప్పుడైతే చూసేద్దాము ఈ మెగా జాబ్ మేళా ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో అండ్ పే స్కేల్ కూడా ఎంత ఇస్తారు అండ్ ఎలా ఫామ్ ఫిల్ చేయాలి అనేది క్లియర్గా అయితే చూసేద్దాం వీడియోలో. ఇక్కడైతే కనపడుతుంది కదా, ఈ మెగా జాబ్ ఫెయిర్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే జేఎన్టీయు హైదరాబాద్ అని చెప్పి క్లియర్గా అయితే ఇస్తున్నారు. ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే 1st March 2025 9 AM ఆన్వర్డ్స్ అని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇమ్మీడియట్గా చూసుకొని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 1st March రోజు వెళ్ళిపోండి. 9 AM ఆన్వర్డ్స్ మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ కొన్ని సెట్స్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతి కంపెనీలో మీకు మీ రెజ్యూమ్ అడుగుతూ ఉంటారు అండ్ సర్టిఫికెట్స్ కొన్ని కంపెనీస్ అయితే అడుగుతూ ఉంటాయి. రెజ్యూమ్స్ అయితే ఒక బంచ్ ఆఫ్ రెజ్యూమ్స్ అయితే తీసుకెళ్ళండి. 1st March 2025 జేఎన్టీయు హైదరాబాద్లో మెగా జాబ్ ఫెయిర్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ప్రజెంటింగ్ చేస్తున్నారంటే ఈ మెగా జాబ్ మేళా నిపుణ అని అయితే ఇస్తున్నారు అండ్ శివ ఇంటర్నేషనల్ అయితే ఇస్తున్నారు. వెన్యూ వచ్చేసేపాటికి జేఎన్టీయు హైదరాబాద్, కేపీహెచ్పి కాలనీ హైదరాబాద్ అని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. దీంట్లో 100+ కంపెనీస్ అయితే ఉంటాయి. 20,000+ జాబ్ ఆఫర్స్ అని చెప్పి మనకు బ్రోచర్లోనే ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చేసేపాటికి 20+ ఐటీ అండ్ ఐటీఎస్ కంపెనీస్ అయితే వస్తాయి. 10+ ఫార్మా కంపెనీస్ అయితే ఉన్నాయి. 30+ కోర్ కంపెనీస్ అయితే ఉన్నాయి. 40+ బ్యాంక్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ అండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ అయితే వస్తున్నాయి. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఆల్ గ్రాడ్యుయేట్స్, పీజీ, నర్సింగ్ అండ్ ఫార్మా ఫ్రమ్ 2016 to 25 బ్యాచెస్ మాత్రమే ఎలిజిబుల్. అంటే 2016 బ్యాచ్ నుంచి 2025 బ్యాచ్ వరకు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఈ మెగా జాబ్ మేళాకి. ఇంత పెద్ద జాబ్ మేళాకి కంపల్సరీ మీరు అటెండ్ అవ్వండి. ఇంట్రెస్ట్ కనుక ఉంటే, మీకు ఇమ్మీడియట్గా జాబ్ కావాలి అంటే ఈ జాబ్ మేళా మెగా జాబ్ మేళాకి అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ మీకు స్కాన్ కూడా ఉంది. ఈ స్కాన్ డైరెక్ట్గా మీరు స్కాన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీకు వచ్చేసేపటికి కొన్ని నెంబర్స్ అయితే డిస్ప్లే చేశారు. మీకు ఏదైనా ఎంక్వైరీస్, ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేసి అయితే కనుక్కోండి. వీళ్ళు క్లియర్గా అయితే చెప్తారు. ఈ మెగా జాబ్ మేళకు మళ్ళీ చెప్తున్నాను, 2016 to 25 బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, మిగతా ఎవరు కాదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే ఇమ్మీడియట్గా మెగా జాబ్ మేళకి అయితే అటెండ్ అవ్వండి. March 1st రోజు 9 AM అయితే ఉంటుంది. అండ్ మీరు మీ రెజ్యూమ్స్ అయితే తీసుకువెళ్ళండి అండ్ మీ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని అయితే వెళ్ళండి. సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. బై షార్ప్గా అయితే ఉండాలి. మెగా జాబ్ మేళ చాలా కంపెనీస్ అయితే వస్తాయి కదా, ఇవన్నీ కంపెనీస్ అనేది రిక్రూట్ చేసుకుంటాయి చాలామంది స్టూడెంట్స్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. జాబ్ మేళకి అటెండ్ అవ్వడం వల్ల ఇమీడియట్గా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఎలా ఫిల్ చేయాలో కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ చెప్తాను. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు ఉంటారని చెప్పి నేను రిజిస్ట్రేషన్ ఫామ్ చూపిస్తున్నాను. ఎలా ఓపెన్ చేయాలనేది, ఎలా ఫిల్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడే మీకు జాబ్ సీకర్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది కంపల్సరీ. తర్వాత జస్ట్ మీ ఈమెయిల్, ఫుల్ నేము, మీ ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలా ఫిల్ చేయమని చెప్తున్నారు. మీ ఫోన్ నెంబరు, మీ జెండరు, మీ ఏజు, మీ విలేజు, మీ మండలు, మీ క్వాలిఫికేషన్ టైపు, మీరు ఏ గ్రూపు, బ్రాంచ్, అంటే మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్లో ఏ బ్రాంచ్ తీసుకున్నారు, బీటెక్ అయితే బీటెక్ ఏ బ్రాంచ్, నర్సింగ్ ఎంఎస్సి వాళ్ళైతే పీజీలో అయితే పీజీలో ఏ బ్రాంచ్ అలా అయితే రాయమంటున్నారు. ఇయరా పాస్ అవుట్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అంటే 2016-25 బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కదా ఈ జాబ్ మేళాకి. మీరు ఎక్స్పెక్టెడ్ శాలరీ, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs, 4 lakhs, 5 lakhs, 10 lakhs ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పర్ ఇయర్కి అనేది కంపల్సరీ మెన్షన్ అయితే చేయాలి. జాబ్ లొకేషన్ ప్రిఫరెన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అంటే మీరు హైదరాబాద్లో జాబ్ చేయగలుగుతారా, బెంగళూరా, మీరు ఏ జాబ్ లొకేషను అంటే జనరల్గా జాబ్ మేళా వచ్చేసినప్పుడు మీరు ఎనీ జాబ్ లొకేషన్ అని అయితే పెట్టండి.
ఎందుకంటే ప్రిఫరెన్స్ అనేది మీకు ఎనీ జాబ్ లొకేషన్ పెట్టడం వల్ల ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మీ పిన్ కోడ్, మీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని చెప్పి మెన్షన్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు. వాళ్ళు మీ ఈమెయిల్కి అయితే పంపిస్తారు. డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. ఈ మెగా జాబ్ మేళాకి JNTU హైదరాబాద్లో కండక్ట్ అయితే చేస్తున్నారు. 1 మార్చ్ 9 AM ఇమ్మీడియట్గా చూసుకొని వెళ్ళండి. రేపే జాబ్ మేళా ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ బెస్ట్ ఆపర్చునిటీని. ఇలాంటి మరిన్ని జాబ్ పేజ్ కానీ జాబ్ అప్డేట్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.